సరిగ్గా 86 సంవత్సరాల క్రితం అంటే 1937లో ఎంతో ఫేమస్ అయిన అమిలియా ఎయిర్ హార్ట్ అండ్ తన కో-పైలట్ ఫ్రెడ్ నూనన్ వాళ్ళ ఫ్లైట్తో పెసిఫిక్ ఓషన్ని క్రాస్ చేస్తుండగా సడన్గా కనిపించకుండా పోయారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏమైంది అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. సో అసలు ఈ ఎమిలియా ఎవరు, వీళ్ళకి నిజంగా ఏం జరిగింది, అసలు వీళ్ళు ఎలా కనిపించకుండా పోయారు అండ్ ఈ మిస్టరీ వెనకతలు ఉన్న థీరీస్ ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో మీకు ఎక్కడ కన్ఫ్యూజన్స్ రావు. ద బేబ్ ఆఫ్ ద స్కై, ఇదే ఆమెకు పెట్టిన రెండో పేరు. ఒక ప్యాసింజర్గా ఇద్దరు పైలట్స్తో అట్లాంటిక్ ఓషన్ని క్రాస్ చేసిన మొట్టమొదటి మహిళగా ఈమె 1928లో రికార్డు సృష్టించింది. అంతేకాదు, మే 20, 1932లో న్యూ ఫౌండ్లాండ్ నుంచి ఐర్లాండ్కి నాన్ స్టాప్గా 15 అవర్స్ ఒంటరిగా ఫ్లై చేసి ఈ రికార్డులో సెకండ్ పొజిషన్ని సంపాదించుకుంది. మూడోసారి లాస్ ఏంజలస్ నుంచి న్యూయార్క్కి ఫ్లై చేస్తుండగా ఫ్లైట్కి ఉన్న ఫ్యూల్ ట్యాంక్కి లీక్ పడింది. క్లైమేట్ టెంపరేచర్ వల్ల ఫ్లైట్కి ఉన్న వింగ్స్ ఐస్ అయిపోయాయి అండ్ ఆల్సో మ్యానిఫోల్డ్ దగ్గర చిన్న క్రాక్ పడింది. అది ఇంజిన్కి ఎఫెక్ట్ అయ్యి మంటలు కూడా వచ్చేసాయి. అయినా సరే ధైర్యంగా తన తెలివి సాహసంతో ఈ జర్నీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రికార్డ్ని సృష్టించింది అండ్ అది కూడా వితౌట్ రీఫ్యూయలింగ్ ద ఫ్లైట్. ఇలా అమిలియా ఎయిర్ హార్ట్ ఫస్ట్ ఫీమేల్ పైలట్ టు కంప్లీట్ ఏ నాన్ స్టాప్ ట్రాన్స్కాంటినెంటల్ ఫ్లైట్ అనే గుర్తింపుని సంపాదించుకుంది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా వినండి. సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత అంటే 1937లో అమిలియా ఒక రికార్డ్ని సృష్టించాలి అనుకుంది. అదే సర్కమ్ నావిగేషన్ అటెంప్ట్. అంటే భూమి మీద ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యి భూమి చుట్టూ ఫ్లైట్తో ఒక రౌండ్ వేసి మళ్ళీ అదే స్టార్టింగ్ పాయింట్లోకి రావాలన్నమాట. ఈ ప్రయాణం దాదాపు 29,000 కిలోమీటర్లు మరియు 40 రోజులు పడుతుంది. కాలిఫోర్నియాలో స్టార్ట్ అయ్యి భూమి చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ కాలిఫోర్నియాలో ల్యాండ్ అవ్వాలి అండ్ మధ్యలో 20 స్టాప్స్ ఉంటాయి. అసలు ఇలాంటి రికార్డ్ని ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు అండ్ ఇలా చేయాలి అనే ఆలోచన కూడా ఎవరికి రాలేదు. ఒకవేళ అమిలియా ఈ జర్నీని కంప్లీట్ చేసినట్టయితే ఈ ప్రపంచంలోనే భూమి చుట్టూ ఎగిరిన మొట్టమొదటి మహిళ అవుతుంది. స్పెషల్ ట్యాంక్స్తో 1000 పౌండ్స్ ఫ్యూయల్తో తయారు చేసిన 10 ఎలక్ట్రా ఫ్లైట్ని సిద్ధం చేశారు. మే 31 మార్నింగ్ 8:30 అమిలియా అండ్ నూనన్ ప్రయాణం మొదలుపెట్టారు. అలా కొన్ని వారాల వరకు ఎటువంటి సమస్య లేకుండా ప్రశాంతంగా వాళ్ళ ప్రయాణాన్ని కంప్లీట్ చేస్తూ వచ్చారు. సౌత్ అమెరికా, ఇండియన్ సబ్ కాంటినెంట్, సౌత్ ఈస్ట్ ఏసియా, ఆఫ్రికా ఇలా అన్ని ప్లేసెస్ దగ్గర రీఫ్యూలింగ్ చేసుకుంటూ కేవలం ఇంకొక 7,000 మైళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. అది కనుక కంప్లీట్ చేసి ఉంటే చరిత్రలోనే నిలిచిపోయే రికార్డ్ని సృష్టించేవారు. న్యూజెనియా అనే ఐలాండ్లో ఫ్లైట్ని ఆపి రీఫ్యూల్ చేసి జూలై 2 మార్నింగ్ 9:30 బయలుదేరారు. సో మళ్ళీ రీఫ్యూలింగ్ చేయడానికి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హౌలాండ్ ఐలాండ్ అండ్ అది వాళ్ళకి 2,556 మైళ్ళ దూరంలో ఉంది. పరిస్థితులు బాగానే ఉన్నాయి, ప్రయాణం కూడా బాగానే జరుగుతుంది. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. వీళ్ళు వదిలి వెళ్ళిన న్యూజెనియా ఐలాండ్లో రేడియో ఆపరేటర్గా ఉన్న హ్యారీ బెల్ఫోర్ అమిలియా అండ్ నూనన్తో ప్రతి గంటకి ట్రాన్స్మిషన్ వాల్యూస్ లైక్ వీళ్ళ లొకేషన్, వీళ్ళ ఫ్లైట్ కండిషన్, వీళ్ళ క్లైమేట్ రిపోర్ట్స్ ఇలా ప్రతి గంటకి ఇతను మానిటర్ చేస్తుంటాడనమాట. సో వీళ్ళు బయలుదేరిన కొద్దిసేపటికి సడన్గా హ్యారీ బెల్ఫోర్ వాళ్ళతో మాట్లాడడానికి ట్రాన్స్మిషన్ సిగ్నల్స్ని ఆన్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే దారిలో అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా గాలి వీస్తుంది. ఈ విషయం వాళ్ళకి ముందే చెప్పడానికి ట్రై చేశాడు, కానీ ట్రాన్స్మిషన్ సిగ్నల్స్కి అమిలియా అండ్ నూనన్ రెస్పాండ్ అవ్వలేదు. ఎక్కువ గాలి వీయటం వల్ల ఫ్యూల్ కన్జప్షన్ ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో ఫ్లైట్ యొక్క వేగం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయం చెప్తూ ట్రాన్స్మిషన్ సిగ్నల్స్ ద్వారా మెసేజ్ని పంపాడు, కానీ అతనికి అమిలియా నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అసలు ఆమె ఆ మెసేజ్ చూసిందో లేదో కూడా తెలియదు. సరిగ్గా 2:20 అమిలియా ఫ్లైట్ నుంచి హ్యారీ బెల్ఫోర్కి ట్రాన్స్మిషన్ సిగ్నల్ కనెక్ట్ అయింది అండ్ ఆ ఫ్లైట్ నుంచి నూనన్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే ఎమిలియా గంటకి 250 కిలోమీటర్ల దూరంతో 7,000 ఆల్టిట్యూడ్తో ఫ్లైట్ని డ్రైవ్ చేస్తుంది అని చెప్పాడు. అంతే, మళ్ళీ సిగ్నల్ కట్ అయిపోయింది. ఒక గంట తర్వాత హ్యారీకి అమిలియా నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే ఇప్పుడు 10,000 ఆల్టిట్యూడ్లో ఫ్లైట్ని డ్రైవ్ చేస్తుంది అని.
అసలు అమిలియా ఇలా ఎందుకు చేసిందనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. అలా చేయడానికి రీజన్ అయితే హ్యారీ చెప్పినట్టు మేబీ వాళ్ళు ఆ మెసేజ్ చూడకపోయినా ఎక్కువ గాలి వీయటాన్ని వీళ్ళు నోటీస్ చేసి ఉండవచ్చు. అందుకే 7,000 నుండి ఇంకా 3,000 ఆల్టిట్యూడ్లో ఫ్లైట్ని తీసుకెళ్ళి ఉండవచ్చు. అలా కొన్ని గంటల తర్వాత మళ్ళీ అమిలియా ఫ్లైట్ నుంచి ట్రాన్స్మిషన్ సిగ్నల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ సిగ్నల్స్ హౌలాండ్ ఐలాండ్కి ముందు ఉన్న ఇటాస్కా కోస్ట్ గార్డ్ షిప్కి కనెక్ట్ అయ్యాయి. వాళ్ళు వస్తూనే కొద్దీ సిగ్నల్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వటం షిప్ క్రూ నోటీస్ చేశారు. సో వాళ్ళు ఖచ్చితంగా మనకి దగ్గరలోనే ఉన్నారు అని బయటికి వచ్చి చూశారు, కానీ ఫ్లైట్ అయితే కనిపించలేదు. సరిగ్గా ఈ సమయంలోనే పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఇటాస్కా క్రూకి అమిలియా ఫ్లైట్ కనిపించలేదు, కానీ వాళ్ళతో సిగ్నల్ మాత్రం ఇంకా కనెక్ట్ అయ్యి ఉంది. చివరికి మోర్స్ కోడ్ యూజ్ చేసినా సరే ఫలితం దక్కలేదు. సో చేసేదేమీ లేక ఇప్పుడు అమిలియా ఫ్లైట్ అండ్ ఇటాస్కా క్రూ వీళ్ళిద్దరూ కలిసి హౌలాండ్ ఐలాండ్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. ఇంతలో అమిలియా ఫ్లైట్ నుంచి ఇటాస్కాకి ఇంకొక మెసేజ్ వచ్చింది. మేము ఖచ్చితంగా మీ పైనే ఉన్నాము, క్లౌడ్స్ వల్ల మీ షిప్ మాకు కనిపించట్లేదు, ఫ్లైట్లో గ్యాస్ చాలా తక్కువ ఉంది, మేము 1000 ఫీట్లో ఉన్నాము అని చెప్పింది. ఇటాస్కా కోస్ట్ గార్డ్ కంటిన్యూస్గా ఫ్లైట్ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతలోపల ఉదయం 8:40 ఇటాస్కా క్రూకి అమిలియా ఫ్లైట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇదే ఆ ఫ్లైట్ నుంచి వచ్చిన ఆఖరి మెసేజ్. ఈ మెసేజ్లో అమిలియా చాలా టెన్షన్గా మాట్లాడింది. ఆ మెసేజ్ ఏంటంటే, We are on the line 157337. We will repeat message. We will repeat message. This is on 6210 kilocycles. Wait. అంతే, ఆ మెసేజ్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి బయలుదేరిన అమిలియా చివరికి సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్స్లో మెయిన్ కల్ప్రిట్ అయిపోయింది. వెంటనే ఇటాస్కా క్రూ మెంబర్స్ సెర్చ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. 5 days తర్వాత యుఎస్ కొలరాడో అండ్ యుఎస్ లెక్సింగ్ షిప్స్ కూడా ఈ ఆపరేషన్లో పార్ట్ అయ్యి సెర్చింగ్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్లేన్ దొరకలేదు. ఆ ప్లేన్లో వాళ్ళకి ఏమైందో తెలీదు. సో ఇప్పుడు అసలు ఇంతకీ వీళ్ళకి ఏమైంది అనే దానిపైన కొన్ని థియరీస్ చూద్దాం. ఇందులో మొదటిది అండ్ ఇప్పటికీ అందరూ నమ్మేది ఏంటంటే ప్లేన్ ఓషన్లో పడి మునిగిపోయిందని. మేబీ ఇదే మోస్ట్ రీజనబుల్ థియరీ అయి ఉండొచ్చు. ఎందుకంటే అమిలియా ఇటాస్కా క్రూకి పంపిన మెసేజ్ చూస్తే అందులో తను వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్ అంటే ప్లేన్లో గ్యాస్ అయిపోవచ్చింది అని చెప్పింది. సో దీన్ని బట్టి మేబీ ప్లేన్లో ఉన్న గ్యాస్ కేవలం 24 గంటలకి మాత్రమే సరిపడేంత ఉండొచ్చు. వీళ్ళు బయలుదేరినప్పుడు వేగంగా వీచే గాలుల వల్ల 7,000 నుంచి 10,000 ఆల్టిట్యూడ్లో ప్లేన్ని డ్రైవ్ చేయడంతో గ్యాస్ కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అయి ఉంటుంది. అందుకనే కేవలం 20 గంటల్లోనే ఆ ప్లేన్లో గ్యాస్ అయిపోయి నేరుగా పెసిఫిక్ ఓషన్లో క్రాష్ అయ్యి 18,000 feet డీప్ సీలో వాళ్ళు మునిగి చనిపోయి ఉంటారు అని జెట్ ప్రపల్షన్ సంస్థ వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడే అసలు క్వశ్చన్ రైజ్ అయింది. గ్యాస్ తక్కువ అయిపోతుంది అని అమిలియా అండ్ నూనాన్కి తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకని ప్లేన్ని ల్యాండ్ చేయడానికి ఒక ప్లేస్ వెతకలేదు? ఇక్కడే సెకండ్ థియరీ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ థియరీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గ్యాస్ తక్కువ ఉండడంతో హౌలాండ్ ఐలాండ్లో ల్యాండ్ అవ్వాల్సిన వీళ్ళు హౌలాండ్ ఐలాండ్కి ముందు దక్షిణ దిశలో 350 మైళ్ళ దూరంలో ఉన్న నికోమరోరో అనే ఐలాండ్ని కనుక్కొని అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ థియరీ మీద చాలా కాంట్రవర్సీస్ బయటకు తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఆ ఐలాండ్ మీద ఎలాంటి ప్లేన్ క్రాష్ అయినట్టు ఎవిడెన్స్ దొరకలేదు. కానీ ఈ థియరీకి ఇదే ముగింపు కాదు, ఎందుకంటే ఆ ఐలాండ్ మీద ఒక మడుగు కనిపించింది. సో మేబీ అమిలియా ఈ మడుగులోకి క్రాష్ ల్యాండింగ్ చేసి ఉండవచ్చు. అలా వాళ్ళు మడుగు నుంచి బయటకు వచ్చి ఆ ఐలాండ్ మీదనే ఇరుక్కుపోయి ఉండొచ్చు. ఇలా ఎందుకన్నారంటే నేవీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కొన్ని 100 ఏళ్ల వరకు జనవాసం లేని ఈ ఐలాండ్ మీద అకస్మాత్తుగా అలవాటు కనిపించింది. కానీ ఎందుకని ఎటువంటి ప్లేన్ గుర్తులు కనిపించలేదు. ఇది వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. కొన్ని వారాల తర్వాత చాలామంది ఎమిలియా నుంచి రేడియో ట్రాన్స్మిషన్స్ విన్నాము అని చెప్పుకొచ్చారు. ఆ రేడియోలో తను సహాయం కోసం వేడుకుంటుంది. హెల్ప్ హెల్ప్ ఈజ్ ఎనీవన్ దేర్ అని అరుస్తుంది. తన వాయిస్తో పాటు బ్యాక్గ్రౌండ్లో ఒక మేల్ వాయిస్ కూడా వినిపించింది అని చెప్పారు. ఇవన్నీ యుఎస్ కోస్ట్ గార్డ్స్ విన్నా సరే కేవలం కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఇలాంటివి జనాలు క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్స్ అంటే తప్పుడు సమాచారాలు అని కొట్టిపారేశారు. అండ్ ఇలాంటి ఎన్నో థియరీస్ మధ్యన ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. అదేంటంటే అమిలియా ఎయిర్హార్ట్ని చంపేశారని. అవును, మీరు విన్నది నిజమే. థామస్ ఈ డివైన్ అనే ఒక ఆర్మీ సర్జెంట్ 1944 జూలైలో ఏం చెప్పాడంటే వాళ్ళని నికోమరోరో ఐలాండ్లో ఒక జాపనీస్ షిప్ కిడ్నాప్ చేసి వాళ్ళ జాపనీస్ ఆర్మీ క్యాంప్కి పట్టుకెళ్ళి వాళ్ళని చంపేశారని చెప్పాడు. అంతేకాదు, జపాన్లో సైపన్ అనే స్టేట్లో కొంతమంది జపనీస్ గార్డ్స్
ఒక హ్యాంగర్కి కాపలాగా ఉన్నారు. అండ్ ఆ హ్యాంగర్లో అమిలియా డ్రైవ్ చేసిన 10 ఎలక్ట్రా ఫ్లైట్ని చూశానని చెప్పాడు. అమిలియా ఎయిర్హార్ట్ చనిపోయిందనగానే ఈ న్యూస్ చాలా వైరల్ అయిపోయింది. కానీ దీనికి సరైన ప్రూఫ్స్ లేక మీడియా దీన్ని అంతగా పట్టించుకోలేదు. ఇది ఇలా ఉండగా ఒక మిస్టీరియస్ ఫోటో బయటికి వచ్చింది. ఆ ఫోటోలో అమిలియా అండ్ నూనన్ ఒక ఐలాండ్లో డాక్ దగ్గర ఉన్నట్టు కనిపించారు. ఈ ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయిపోయింది. చివరికి ఈ ఫోటో మీద ఒక ఎక్స్పర్ట్ అనాలిసిస్ చేశాక ఈ ఫోటో బ్లాగింగ్ చేసే ఇద్దరు స్టూడెంట్స్ 1935లో పబ్లిష్ అయిన ఒక బుక్లో ఉన్న నార్మల్ ఫోటోని ఫేక్ ఇన్ఫర్మేషన్గా స్ప్రెడ్ చేశారని తేలింది. సో ఈ ఫోటో ఫేక్. 2 సంవత్సరాల తర్వాత అంటే 1939లో బ్రిటిష్ కొలోనియల్ ఆఫీసర్ గేర్లాడ్ ఆ ఐలాండ్ మీద ఒక క్యాంప్ సైట్ అండ్ ఒక మనిషి అస్థిపంజరం యొక్క ఎముకలు దొరికాయని చెప్పాడు. ఈ స్కెలిటన్ బోన్స్ని రీసెర్చ్కి పంపాక తెలిసింది ఏంటంటే ఇది ఒక పొట్టిగా ఉన్న యూరోపియన్ మేల్ యొక్క అస్థిపంజరం అని చెప్పారు. ఆ తర్వాత ఈ ఎవిడెన్స్ని పక్కకు పడేశారు. మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ రికవరీ అనే సంస్థ కొంచెం మోడర్న్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ ఐలాండ్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆ స్కెలిటన్ను కూడా వాళ్ళు పరిశీలించారు. ఫైనల్గా వీళ్ళు చెప్పిన కన్క్లూజన్ ఏంటంటే ఆ స్కెలిటన్ మేబీ పొట్టిగా ఉన్న మేల్ బాడీ లేదా పొడవుగా ఉన్న ఒక ఫీమేల్ బాడీ కూడా అయి ఉండొచ్చు. అండ్ అమిలియా ఈజ్ ఎ టాల్ ఉమెన్. సో ఖచ్చితంగా ఈ రిమైన్స్ అన్నీ తనవే అని నమ్మారు. కొన్ని బోన్స్ మాత్రమే దొరకడం వల్ల ఐలాండ్ మీద ఉన్న కోకోనట్ క్రాబ్స్ మేబీ వీళ్ళ మాంసాన్ని తిని వాళ్ళ బోన్స్ని ఎక్కడైనా మూవ్ చేసి ఉండొచ్చు అని అనుకున్నారు. ఎందుకంటే కోకోనట్ క్రాబ్స్ చాలా పవర్ఫుల్ అండ్ వీటి హైట్ ఏకంగా 3 feet ఉంటుంది. సో మేబీ ప్రమాదం జరిగాక వీళ్ళు ఈ ఐలాండ్ మీద కొన్ని రోజులు స్టే చేసి ఆ తర్వాత హెల్ప్ కోసం ఎవరూ రాక అక్కడే ఫుడ్ లేక చనిపోయి ఉండొచ్చు అని అనుకున్నారు. సో అలా వీళ్ళ బాడీస్ని ఈ కోకోనట్ క్రాబ్స్ తినేసి ఉండవచ్చు, ఇంక్లూడింగ్ బోన్స్ని కూడా. ఇవన్నీ జస్ట్ థియరీస్ మాత్రమే. కానీ నిజంగా అమిలియా అండ్ నూనన్కి ఏం జరిగిందనేది నిజంగా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇలాంటి ఎన్నో థియరీస్ బయటకు వచ్చినా ఒక్కదానికి కూడా సరిగ్గా ప్రూఫ్ లేదు. ఏది ఏమైనప్పటికీ ఆ ప్లేన్ ఆర్ వాళ్ళ బాడీస్ దొరుకుంటే వీళ్ళ మిస్టరీ ఒక కన్క్లూజన్కి వచ్చేది. కానీ ఎప్పటికీ ఇదొక బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీ.